తిరుపతి శివారు ప్రాంతాల్లో భూ కబ్జాలు యథేచ్ఛగా సాగుతున్నాయనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. తిరుపతి కలెక్టరేట్ కార్యాలయానికి కూతవేటు దూరంలోనే ఓ చెరువు కట్టను జేసీబీలతో తొలగించి చెరువులోని మట్టిని అక్రమంగా తరలిస్తున్నారంటూ స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుంట్రపాకం గ్రామ పరిధిలో జరుగుతున్న ఈ అక్రమ మట్టి తవ్వకాలు తరలింపును గ్రామస్తులు అడ్డుకున్నారు. కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమితో పాటు చెరువును ఆక్రమించేందుకే కొందరు వ్యక్తులు ఈ తవ్వకాలకు పాల్పడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. చెరువు కట్టను తొలగించి మరీ మట్టి తరలింపునకు పాల్పడటంపై అధికారులు వెంటనే స్పందించి అక్రమ తవ్వకాలపై విచారణ జరిపి ప్రభుత్వ భూమిని కాపాడాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. అనేక టిప్పర్లను పెట్టి 100 ఆ విగ్రహాలను బోడ్చడానికి ప్రయత్నిస్తున్నాం. ఇక్కడ ఉన్న 4-5 గ్రామాల ప్రజలకు నివసిస్తున్న ఇక్కడ చెరువు కింద ఏదైతే నివసిస్తున్నా ఆ చెరువుని నిట్ట నిలువున చీల్చడం. ఒకవేళ ఈ అనేక వర్షాకాలం ఇప్పుడు కానీ ఫ్లడ్స్ వచ్చి ఈ 5 గ్రామాల్లో ఒక్కరు కూడా మిగిలే పరిస్థితి లేదు. ఆ అత్యంత దారుణమైన పరిస్థితులు. దీన్ని వెనకుండా నడిపిస్తున్న శక్తులు ఎవరు? దీన్ని ఇట్లే కానీ తిరుపతి జిల్లాలో కానీ కొనసాగితే పెద్ద ఎత్తున ఆందోళన సిద్ధమవుతాం. దీన్ని ముందుండి తీసుకెళ్తాం. ఇటువంటి ఎక్కడ భయపడే ప్రసక్తి లేదు. ఇట్లయినా 100 ఏళ్ల విగ్రహం ఏదైతే ఉందో దాన్ని కాపాడుతాం. ఇట్లాంటి దారుణమైన కార్యక్రమం అధికారుల దగ్గర నుంచి చేయడం అత్యంత హేయమైన చర్య. కొత్తగుంట చెరువు అనే దాన్ని కబ్జా చేయడానికి కొంతమంది నాయకులు, కొంతమంది ప్రజాప్రతినిధులు అందరూ కలుసుకొని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనికి అధికార యంత్రాంగం సహకరించడం చాలా సిగ్గుచేటు. దీనికి గౌరవ ముఖ్యమంత్రి గారు రెవెన్యూ శ్వేతపత్రం రిలీజ్ చేసిన రోజు చదివినారు. కొట్రమంగళం గ్రామం పలానా అవిలాల రాజశేఖర రెడ్డి సన్నా వెంకటరామరెడ్డి ఆక్యుపై చేసినాడు 13 ఎకరాలు అనేసని చదివినాడు. అదే ముఖ్యమంత్రి, మా ముఖ్యమంత్రి గారు ఈరోజు అధికారంలో ఉండగానే మాకు సంబంధించిన పక్కన చెరువులో నుంచి మట్టి తీసుకొని పోయి ఆ గుంటను పూడ్చడానికి ప్రయత్నించడం చాలా దుర్మార్గమైన చర్య. దీనికి అధికారులందరూ సహకరించడం కూడా చాలా బాధాకరమైన విషయము. చెరువు అనేది విలువ 300 కోట్లు విలువ చేస్తుంది ఆ ప్రాపర్టీ. ఆ 300 కోట్ల ప్రాపర్టీని కొట్టేయడానికి కేవలం ఒక మహిళా అధికారిని చేసిన తప్పుని వీళ్ళు ఖండించకుండా దాన్ని ప్రొలాంగ్ చేసుకుంటే ఇంత దూరం తీసుకొచ్చిన ప్రతి ఒక్క అధికారుల మీద చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటూ ఉన్నాం.